హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ రిలీజియన్. 2025 జనవరిలో టీమిండియాకి ఫస్ట్ సిరీస్ ఇంగ్లాండ్తో హోమ్ కండిషన్స్లో 5 T20 మ్యాచెస్ అయితే ఆడబోతున్నాము. సో ఈ 5 T20 మ్యాచెస్కి బీసీసీఐ అనేది శనివారం సాయంత్రం టీమిండియా స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేసింది. అండ్ ఈ స్క్వాడ్లో మెయిన్లీ 2 మేజర్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ సెన్సేషనల్ షమి. ఆఫ్టర్ 14 months తర్వాత సెన్సేషనల్ షమి అయితే మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నాడు. సో ఈ 5 T20 మ్యాచ్ల కోసం అయితే షమిని అయితే ఎంపిక చేయడం జరిగింది. సో అంతకన్నా ముందే షమి అయితే బీజీటీలో ఆడాలని తహతహలాడాడు. కానీ షమి ఫిట్నెస్ ప్రూవ్ చేసుకోవడం వల్ల సో షమి అయితే ఆడలేకపోయాడు. సో 2 months నుంచి రంజీ మ్యాచ్లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రెగ్యులర్గా ఆడడం వల్ల షమి అయితే ఈసారి టీమిండియాలోకి పిక్ చేయడం జరిగింది ఇంగ్లాండ్ T20 సిరీస్ కోసం. సో ఇది 5 T20 సిరీస్ కాబట్టి షమి అయితే మంచిగా కంబ్యాక్ చేయాలని కోరుకుందాము. షమి టీమిండియాలో కంబ్యాక్ ఇవ్వడం అది మేజర్ టీమిండియాకి స్ట్రెంత్ అనమాట. అటు బుమ్రా ఇటు షమి కన్సిస్టెంట్ గా బౌలింగ్ చేయగలే సత్తా ఉంది వీళ్ళిద్దరికి. సో ఛాంపియన్స్ ట్రోఫీ ముందు షమి కంబ్యాక్ ఇవ్వడం అనేది టీమిండియాకి మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ బుమ్రా కూడా ఇంజురీతో ఉన్నాడు కాబట్టి సో షమి మళ్ళీ టీమిండియాలోకి రావడం డెఫినెట్లీ టీమిండియాకి పాజిటివ్ న్యూస్ అని చెప్పాలి. సో షమి అయితే ఖచ్చితంగా మంచిగా పర్ఫామ్ చేయాలి. మరి ఆ లెఫ్ట్ ని ఏదైతే ఉందో కొంచెం స్వెల్లింగ్ ఉందన్నారు. సో మళ్ళీ ఆ ఇంజరీ రేజ్ అవ్వద్దని ఆ దేవుడిని ప్రార్థిద్దాం. అండ్ నెంబర్ సెకండ్ మేజర్ అప్డేట్ ఏంటంటే వైస్ కెప్టెన్. టీమిండియాకి T20లో కొత్త వైస్ కెప్టెన్ వచ్చాడు. అండ్ అతనే లెఫ్ట్ ఆర్మ్ ఆల్రౌండర్ అయిన బాపు అక్షర్ పటేల్ అనమాట. ఎందుకు పెద్ద న్యూస్ అంటే అటు IPL ఛాంపియన్స్ అయిన హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్ ఉన్న సీనియర్ ప్లేయర్లను పక్కన పెట్టి అక్షర్ పటేల్ ను టీమిండియాకి వైస్ కెప్టెన్ చేయడం అనేది పెద్ద చర్చనీయంగా మారింది. సో అక్షర్ పటేల్ కి ఎంత పెద్ద ప్రాధాన్యం ఇవ్వబోతున్నారో ఈ సిరీస్ తో మనకు అర్థమైంది ఫ్యూచర్ ఇండియన్ క్రికెట్ కోసం. నాకు తెలిసి అటు ఓడిఐలో వైస్ కెప్టెన్ ని చేసిన అంత పెద్ద ఆశ్చర్య పోవక్కర్లేదు. ఎందుకంటే అటు జడేజా రిటైర్డ్ అవుతున్నారు కాబట్టి లెఫ్ట్ ఆర్మ్ మిడిల్ ఓవర్ ఆల్రౌండర్ కాబట్టి సో ఖచ్చితంగా అక్షర్ పటేల్ కు పెద్ద బీట వేయబోతున్నారు నెక్స్ట్ అప్కమింగ్ సిరీస్ లో. అండ్ అట్లనే రిషబ్ పంత్ గురించి అయితే T20లో ఏ అప్డేట్ అయితే లేదు. సో ఖచ్చితంగా సంజు శాంసన్ తోనే T20లోకి వెళ్తున్నారు. మోస్ట్ ప్రాబబుల్లీ 2026 T20 వరల్డ్ కప్ కూడా సంజు శాంసన్ వికెట్ కీపర్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 5 T20 మ్యాచెస్ లో సంజు శాంసన్ అయితే 3 centuries చేయడం జరిగింది. సో ఖచ్చితంగా సంజు శాంసన్ కి పెద్ద పిట్ట వేయబోతున్నారు T20లో. సో పంత్కి అయితే ఒక మెసేజ్ వెళ్ళినట్టే అనిపిస్తుంది ఈ సిరీస్ కోసం. అండ్ తెలుగు తేజమైన నితీష్ కుమార్ రెడ్డి కంబ్యాక్ ఇచ్చాడు. అటు తెలుగు తేజం ఇటు తిలక్ వర్మ ఇద్దరు ఈ T20 సిరీస్ లో ఉన్నారు. సో తెలుగు వాళ్ళకైతే ఇది గుడ్ సైన్. తెలుగు క్రికెట్ ఇంకా వీళ్ళని చూసి ఇంకా డెవలప్ అవుతారు అప్కమింగ్ స్టార్స్ అయితే. సో బీజీటీలో ఎవరైతే ఆడారో వాళ్ళకైతే పెద్ద పీట వేయలేదు. ఎందుకంటే ఒక లాంగ్ సిరీస్ 5 టెస్ట్ మ్యాచ్లు ఆడి వచ్చారు కాబట్టి అందరికీ రెస్ట్ ఇచ్చేశారు సీనియర్ ప్లేయర్స్ కి. అండ్ హర్షిత్ రాణా అలాగే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్కి వీళ్ళ ముగ్గురికే కాల్ వచ్చింది. అండ్ గిల్ని జైస్వాల్ కూడా T20 నుంచి డ్రాప్ చేశారు. సో గిల్ని డ్రాప్ చేసి వైస్ కెప్టెన్ ను అక్షర్ పటేల్కి ఇవ్వడం అనేది గిల్కి ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పాలి. సో గిల్కి అయితే మెసేజ్ వెళ్ళిపోయింది, మంచిగా ఫ్యూచర్లో రానియకపోతే అతని ప్లేస్ కూడా గల్లంత అయ్యిద్దని. అండ్ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, రజిత్ పటిదార్ వీళ్ళ ముగ్గురు లాస్ట్ ఇయర్ డొమెస్టిక్ క్రికెట్ లో ఎన్ని సెంచరీలు చేసినా అది వృధాగానే అయిపోయింది. ఈ T20 సిరీస్ కోసం వీళ్ళనైతే ఎంపిక చేయలేదు. ఎందుకంటే ఈ కోర్ బ్యాట్స్మెన్స్ ఎవరు ఆఫ్టర్ T20 వరల్డ్ కప్ తర్వాత ఏ టీం అయితే ఆడుతుందో వాళ్ళందరూ పాతుకుపోయారు. అటు టాప్ ఆర్డర్లో చూసుకుంటుంటే సంజు శాంసన్, అలాగే అభిషేక్ శర్మ, అండ్ డౌన్ ద ఆర్డర్ సూర్య అండ్ తిలక్ వర్మ వీళ్ళైతే పర్ఫెక్ట్ గా ఉన్నారు. అండ్ మిడిల్ ఓవర్స్ లో కూడా హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ లావా అంటూ వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఇది వీళ్ళ ముగ్గురికి బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ప్రాబబుల్లీ వీళ్ళు ఓడేకి ఏమన్నా పిక్ చేస్తారా అన్నది మాత్రమైతే చూడాలి. అండ్ వన్స్ అగైన్ సూర్య బ్యాకే అయితే T20 కెప్టెన్ గా ఇచ్చారు. ఎందుకంటే ఆఫ్టర్ వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వే సిరీస్ లో గెలవడం, శ్రీలంకతో T20 గెలవడం, సో సౌత్ ఆఫ్రికాలోకి వెళ్ళి అక్కడ గెలవడం అనేది సూర్యకుమార్ యాదవ్ అయితే ఒక మంచి అడ్వాంటేజ్ గా మారింది. సో కెప్టెన్ అయితే చేంజ్ అవ్వలేదు, సూర్య బాయే ఉంటాడు. ఇక టీమిండియా స్క్వాడ్ విషయానికి వస్తే కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్, అండ్ వికెట్ కీపర్ గా సంజు శాంసన్ మెయిన్ వికెట్ కీపర్ గా అయితే ఉంటారు. బ్యాకప్ వికెట్ కీపర్ గా ధ్రువ్ జురేల్ అయితే ఉన్నాడు. అండ్ లాస్ట్ T20 సిరీస్ లో అయితే మనకు బ్యాకప్ వికెట్ కీపర్ గా మనకైతే జితేష్ శర్మ ఉండేటాడు. సో జితేష్ శర్మని అయితే ధ్రువ్ జురేల్ అయితే రీప్లేస్ చేశారు. ఇక బ్యాటర్స్ గా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, షమి, వరుణ్ చక్రవర్తి, రవి బిష్నాయ్, వాషింగ్టన్ సుందర్లతో 15 మందితో కూడుకున్న జట్టే అయితే శనివారం సాయంత్రం అయితే బీసీసీఐ అనౌన్స్ చేసింది. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ లో రవి బిష్నాయ్, వరుణ్ చక్రవర్తికి అయితే వీళ్ళిద్దరికి పిలుపు వచ్చింది. అండ్ బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ అయితే ఓకే, మనకు తెలుసు హర్షదీప్ సింగ్ ఎలా బౌలింగ్ చేస్తాడో. హీ ఈస్ ఫ్యాంటాస్టిక్ ఫినామినల్ బౌలర్ అని చెప్పాలి. అండ్ దానికి తోడుగా షమి ఉన్నాడు. అండ్ హర్షిత్ రాణాకి అయితే ఈ T20 సిరీస్ కూడా పిలుపు వచ్చింది. సో మొత్తానికైతే ముఖేష్ కుమార్ అయితే పక్కకి వెళ్ళిపోయాడు షమి రావడం వల్ల. సో ముఖేష్ కుమార్ కి బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. కొన్ని అడ్జస్ట్మెంట్స్ వల్ల ముఖేష్ కుమార్ అయితే T20 టీం నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది.
సో ఇది అన్నమాట టీమిండియా ఒక స్క్వాడ్ అయితే ఇంగ్లాండ్తో జరగబోయే 5 T20 సిరీస్ కోసం. మరి ఈ స్క్వాడ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మొత్తానికైతే ఈ స్క్వాడ్ అయితే డీసెంట్ స్క్వాడ్, పర్ఫెక్ట్ అని చెప్పుకోవాలి. అటు టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్లో, ఇటు బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా. కానీ కొన్ని అడ్జస్ట్మెంట్స్ వల్ల కొంతమంది ప్లేయర్స్ని పిక్ చేయలేకపోయారు. కేవలం 15 మెంబర్స్ మాత్రమే కాబట్టి. మరి మీకేమనిపిస్తుంది మీ దృష్టిలో? ఈ స్క్వాడ్ కరెక్టేనా? మరి ఏ ప్లేయర్ని ఈ స్క్వాడ్లో ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ రిలీజన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.